నియోజకవర్గ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఆర్డీఓను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. కోదాడ నియోజకవర్గ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు రైతులు కలిసి కోదాడ ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ఆర్డీఓను కలిసి రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రాప్ లోన్ల రెన్యువల్లో బ్యాంకులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ హామీ అమలు కావడం లేదని ఆరోపించారు. అలాగే మార్క్ఫెడ్ ఎరువుల రవాణా రాయితీ రద్దుతో రైతులపై అదనపు భారం పడుతుందని విమర్శించారు. కోదాడ నియోజకవర్గంలో ఈరోజు పంట పొలాలు నెర్రెలు బాసి ఎడారిని తలపిస్తూ ఉన్నాయి. దీనికి కారణం తాగునీళ్ల కోసం నింపాలని జూన్ 25వ తారీఖున నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల చేస్తే పక్క జిల్లా తుమ్మల నాగేశ్వరరావు తీసుకుపోతాడు, నల్గొండ జిల్లా నాయకులు మౌనం వహిస్తారు. ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించి ఆ శాఖకి బాధ్యత వహించే మంత్రి మౌనం ఈరోజు రైతుల పాలిట శాపంగా మారింది, పాపంగా మారింది. చాలని కరెంటుతోని ఈరోజు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని ఈ కరెంటు వల్ల ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు అల్లియటానికి తీసుకుపోయిన ఆ ట్రాన్స్ఫార్మర్లు సకాలంలో ఇయ్యక నెలల తరబడి అందులోనే పెట్టుకుంటున్నారు. కరెంటు లేక మోటార్ల కాడ నిరీక్షణ చేసే పరిస్థితి రైతులకు వచ్చింది. ఒకవైపు నీళ్ల దుస్థితి ఈ ఘోరంగా ఉంటే నాయకుల నిర్లక్ష్యం వల్ల నీళ్లు లేకుండా పోతే ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ కరెంటు కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి వెంటనే సాగర్ నుంచి తాగునీటి కోసం కోదాడ నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వాలి, చెరువులు నింపాలి, తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలి, భూగర్భ జలాలు పెరగటానికి ఉపయోగపడే విధంగా నీళ్ళని మాకు ఇవ్వాలి, మా వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. అదే రకంగా మూలిగే నక్క మీద తాటిపండు ఊడిపడ్డట్టు ఒకవైపు కరువు కాలం ఎలినోవా ప్రభావం అని చెప్పేసి అని అంటుంటే వచ్చే ఎరువుల మీద అదనంగా మార్క్ఫెడ్ భరించి ఇంతవరకు భరించాల్సిన ఆ డబ్బును కూడా రైతుల నుంచి అదనంగా ఈరోజు వ్యాపారస్తులు పిఎస్సిఎస్ సెంటర్లు వసూలు చేస్తూ ఉన్నాయి. ఏలికి గుండుకి సరిపెట్టినట్టు యూరియా కావాలంటే డిఏపి తీసుకుంటేనే మేము యూరియా ఇస్తామని చెప్పేసి అధిక ధరలకి డిఏపిని అమ్ముతూ యూరియాకి అంటగడతా ఉన్నారు. ఒకవైపు డబ్బులు లేక వ్యవసాయం చేయడానికి అప్పు సప్పు పుట్టక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే బ్యాంకుల రీషెడ్యూల్ పేరు మీద రెన్యువల్ చేయకుండా మొత్తం పైసలు కడితేనే రీషెడ్యూల్ చేస్తాం, లేకపోతే మీరు ఇస్తారా అని మొక్కుబండి వసూలు చేయడానికి నోటీసులు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామాలల్లో మళ్ళీ పాత రోజులు తలుపులు బీక్కపోవడానికి ఏ రకంగానైతే ఆబ్కారీ అధికారులు వచ్చిర్రని అంటే పొలాలకు ఇళ్ళు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి వచ్చిందో ఆ రకమైన పరిస్థితి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో దాపురించింది. యూరియా మూతమవుతూ ఉంది, నాణ్యమైన కరెంట్ ఇవ్వట్లేదు, ఇవ్వాల్సిన నీళ్ళ విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఒకవైపు బ్యాంకు పేరు మీద రీషెడ్యూల్ చేయకుండా అదనపు భారం మోపే విధంగా రైతుల్ని నట్టేట ముంచే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. వీటన్నిటికీ కూడా సమూలంగా నిర్లక్ష్యమే కారణం. నాయకులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు రైతు కుంగిపోవటం కాదు, గుండె ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నిన్నమన్నటి వరకు ధాన్యాన్ని కొనలేని పరిస్థితి. కేంద్రం ఎంత కొంట అంటే అంతవరకే మేము కొనగలుగుతామని అన్నారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొంటామని చెప్పిన ఈ ప్రభుత్వం నాయకులు మంత్రులు చివరికి కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే అంతే మేము కొంటామని అన్నారు. అది భూమి పాలు చేసిరు, నీళ్ల పాలు చేసిరు. ఈరోజు వ్యవసాయం చేయాలనంటే రైతు ఇబ్బంది పడే పరిస్థితి, బెదిరిపోయే పరిస్థితి, గుండె ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా కనువిప్పు కలిగి రైతుల పాలిట కావాల్సిన ఎరువులు కానీ, నాణ్యమైన విద్యుత్ కానీ, పంట పండించడానికి నీళ్లు కానీ, ఇవాళ
గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అపవాదులు చేయడానికి మాత్రమే కన్నెపల్లి పంప్ హౌస్ని పడుకోబెట్టేది. దాని మూలాన నీళ్లు రాకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించాలి. రైతుల ప్రభుత్వంగా గొప్పలు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. ఎరువుల మీద ఏదైతే పెంచాలని చెప్పేసి అమారీ పేరు మీద, ట్రాన్స్పోర్ట్ పేరు మీద వసూలు చేస్తున్న పైసల్ని వెంటనే రైతులకు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.